హాయ్ ఎవ్రీవన్, మన భీమవరంలో కొవ్వాడపొంతులో ట్రిపుల్ స్టేర్ బిల్డింగ్ అయితే అమ్మగారికి వచ్చిందండి. ఇది మెయిన్ రోడ్కి సెకండ్ బిట్. ఒకసారి ఎలా ఉందో లుక్ చేద్దాం రండి. బయట నుంచి వచ్చేటప్పుడు మనకు హౌస్ అయితే కనిపిస్తుందండి. ఎలివేషన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా లగ్జరీ హౌస్ కొనుక్కున్న వాళ్ళకైతే ది బెస్ట్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు కదా హౌస్ కొందాం అని, బట్ నచ్చు. కానీ ఈ హౌస్ ఎవరు చూసినా కానీ 100% నచ్చుతుంది అనమాట. ఎందుకంటే అంత అందంగా అయితే వీళ్ళు కట్టారు. అండ్ వీళ్ళు వచ్చేటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని బ్రాండెడ్ అయితే తీసుకున్నారండి. ఎలా అంటే మీరు చూస్తున్నారు కదా ఎంత క్లాస్గా ఉందంటే కారణం వీళ్ళు వాడిన అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేటప్పటికి వీళ్ళు పెయింటింగ్ వచ్చేటప్పటికి ఏషియన్ పెయింట్ వాడారండి. టైల్స్ వచ్చేటప్పటికి కజరై టైల్స్ వాడారు. ఇంకా తలుపులు కానీ విండోస్ కూడా అన్నీ కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారనమాట. మీకు అంత క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది. ఎదురైతే 2 కార్లు పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. ఏ ఫ్లోర్ కాబట్టి డిఫరెంట్గా కనపడుతుంది మనకి పెయింటింగ్స్ వచ్చేటప్పటికి. ఇంకా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇంకా అందంగా కనపడతాయి. ఎందుకంటే వీళ్ళ పెయింటింగ్స్ ఇంకా క్లాస్ లుక్ అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా ఆ కలర్స్ అన్నీ కూడా చూడగానే చాలా పీస్ఫుల్గా మైండ్కి రిలాక్సేషన్గా అనిపిస్తాయి అనమాట. అంత క్లాస్ లుక్తో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి విష్ణు కాలేజీకి వెళ్ళాలన్నా, టౌన్ స్టేషన్కి, మల్టీప్లెక్స్కి ఈ చోట్లకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ 5 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే కొవ్వాడపొంత అనేది మిడిల్లో ఉంటుంది కాబట్టి అన్నింటికి దగ్గరగా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో రూమ్స్ అనమాట అండి. చూసి అంత డీసెంట్గా ఉన్నాయి కలర్స్. రూమ్లు కూడా పెద్ద సైజు వచ్చినాయండి. అండ్ బాత్రూంలో అయితే నేను రీసెంట్గా చూసిన హౌస్లో ఈ హౌసే బాత్రూమ్లు బాగా పెద్దగా వచ్చినాయండి రూమ్స్. ఈ సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది పింక్ కలర్ వేసారు, చాలా బాగుంది. అండ్ ఏ కలర్ అయినా ఈ రూమ్ కాదు, ఏ రూమ్ చూసుకున్నా కూడా మంచి కలర్స్ అనమాట. చాలా అందంగా అయితే ఉన్నాయి. మనకి ఇది మొత్తం 5 సెంట్లలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్. ఇది మన కాస్ట్ వచ్చేటప్పటికి 1,60,00,000 చెప్తున్నారు. మనం బార్గెన్ కూడా చేయొచ్చు. ఫుల్ 100% వాస్తు అయితే మన కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దీని ఫేసింగ్ వచ్చేటప్పటికి మనకి నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి. టైల్స్ వచ్చేటప్పటికి మన గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూరు హౌస్లు ఉంటాయి అనమాట అండి. మెయిన్ రోడ్ సెకండ్ బిట్ ఇది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ తీసుకుందాం అని ఉన్న వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా రిఫర్ చేయండి. మంచి హౌస్ మనం రిఫర్ చేసిన అవుతాము. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. కొన్ని మర్చిపోతే కనుక నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.